వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆయన అంటే తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి, వాళ్ళ టీంకి ఒక విధమైనటువంటి భయం. ఎందుకో మరి చిత్తూరు పుడుంగు అని చెప్పేసి మాట్లాడుతుంటారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గురించి. ఎందుకంటే ఆయన జిల్లాను మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకొని రాజకీయాలు కూడా నడిపిస్తున్నాడు. చిత్తూరు జిల్లాలో వైసీపీకి పెద్ద తలకాయలా ఉంటూ ముందుండి నడిపిస్తున్నాడు ఆయన. నాయకత్వ లక్షణాలు మెండుగా ఉన్నాయి. మొన్న వచ్చేటువంటి తెలుగుదేశం ఆ కూటమి వేవ్లో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, వాళ్ళ తమ్ముడు ఇద్దరు కూడా గెలిచారు. వాళ్ళిద్దరితో పాటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీగా గెలుపొందడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీలో 3 గెలిచారు. అంత పట్టున్నటువంటి ఫ్యామిలీ వాళ్ళు. ఆ ఫ్యామిలీ అంటే ఒక విధమైనటువంటి ప్రేమ, అభిమానం ఆ చుట్టుపక్కల గ్రామాల్లోనే కాకుండా, నియోజకవర్గంలోనే కాకుండా మొత్తం యావత్ చిత్తూరు జిల్లా అంతా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అంటే ఎక్కడో తెలియని ఒక అభిమానం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆయన సహాయం చేస్తాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధమైన సహాయం చేస్తుంటాడు. అంత గొప్ప నాయకుడు. ఆయన గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీటింగ్లో ఆయన కొన్ని సంచలనటువంటి వ్యాఖ్యలు కూడా చేశాడు. వాలంటరీ వ్యవస్థ గురించి ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశాడు. అందరి సహకారంలో వైఎస్ జగన్ తిరిగి సీఎం అవుతాడు అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ, తిరుపతిలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల సమక్షంలో ఆయన మాట్లాడడం జరిగింది. వచ్చే తమ ప్రభుత్వంలో కార్యకర్తలకు పెద్దపీట వేస్తాం. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలు అమలు కార్యకర్తల ఆధ్వర్యంలోనే జరుగుతుంది. వాలంటీర్ వ్యవస్థ లేకుండా కార్యకర్తలతోనే కొత్త ప్రభుత్వం నడుస్తుంది. జగన్ రానున్న కాలంలో ప్రజలతో నేరుగా ఫోన్లో మాట్లాడుతాడు అనేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అన్న మాటలు. సో వాలంటరీ వ్యవస్థ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత డ్యామేజ్ చేసిందో ప్రతి ఒక్కరికి బాగా తెలుసు. అంటే ప్రజలకు మంచి చేశారే కానీ, ప్రజలకు మంచి చేస్తే రిజల్ట్స్ ఎలా ఉంటాయో చూసాం కదా. కాబట్టి ప్రజలకు మంచి చేసే వేలో కార్యకర్తలనే, నాయకులను మర్చిపోవడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద డ్యామేజే జరిగిందని చెప్పేసి వైసీపీ ఆలోచన. సో దీనిలో భాగంగానే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా నెక్స్ట్ మనం అధికారంలోకి వచ్చినప్పుడు వాలంటరీ వ్యవస్థ అనేది ఉండదు, మొత్తం కూడా కార్యకర్తలే చూసుకుంటారు. కార్యకర్తలకు పెద్దపీట వేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరిని కూడా ఫోన్లో పలకరిస్తాడు, ప్రతి ఒక్కరితో టచ్లో ఉంటాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి తరపున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చెప్పడం జరిగింది.